శాన్ అవెంజర్స్. నేను మీ సంగీత మ్యామ్, మాస్టర్ టీచర్ వేదాంత్. గైస్, ఈ రోజు మనం చూడబోయే టాపిక్ హౌ టు మేనేజ్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ విత్ నీట్. చాలా మంది బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ నీట్ అంటారు. కాదు, మీ నీట్ తో పాటు కూడా మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ని ప్యారలల్ గా ఎలా మేనేజ్ చేయొచ్చు. ఇది క్లాస్ 11 వాళ్ళకి, క్లాస్ 12 వాళ్ళకి ఇద్దరికి పనికొస్తుంది. ఎందుకంటే క్లాస్ 12 వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎలా మేనేజ్ చేయాలో. ఈవెన్ దో స్టిల్ ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ రియల్లీ డేంజరస్. ఓకే, సో అసలు మనం బోర్డ్ ఎగ్జామ్స్ అంటేనే చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటాం కదా. ఏముంది, ఎగ్జామినేషన్ కి ఒక 10 రోజుల ముందే సరిపోతుంది అని చెప్పి. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం మనం. సో బోర్డ్ ఎగ్జామ్స్ కి రియాలిటీ ఏంటంటే, సో గైస్, యూజువల్ గా బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. అంటే ఒక్కొక్కరి ఆన్సర్ షీట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రెజెంట్ చేస్తారు అండ్ చాలా రాయాలి. సో చాలా రాయాలి, డయాగ్రామ్స్ వేయాలి. స్టార్టింగ్ మీకు ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు మార్జిన్స్ వేసి, మీ రోల్ నెంబరు, మీ నేమ్ రాసి, మీ సిగ్నేచర్ చేసి అండ్ ప్రాపర్ గా ప్రెజెంటేషన్ చేయాలి, డయాగ్రామ్స్ వేయాలి. మీరు డెఫినేషన్, పాయింట్స్, లేబులింగ్, ఇలా ప్రతిదీ చేయాలా. అంటే మీకు ఎక్కువగా ఫిజికల్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నీట్ ఎగ్జామ్ కి వచ్చేసరికి దాన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. దాంట్లో మీకు ఏ ఆన్సర్ ఏదో తెలిస్తే మీరు దాన్ని బట్టి పబ్లింగ్ చేస్తారు. సో అక్కడ ఫిజికల్ వర్క్ చాలా తక్కువ, మెంటల్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మీరు ఫిజికల్ గాను మెంటల్ గాను రెండు రకాలుగాను స్ట్రెస్ చేసుకోవాలి. ఆ 3 అవర్స్ హోల్ 1 ఇయర్ చదివిందంతా మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారు అని. కానీ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్, దేర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ ఇన్ బోత్ ద థింగ్స్. సో లెట్ డిస్కస్ దిస్. సో ఇప్పుడు మనం యూజువల్ గా మన బైపీసీ వాళ్ళు తీసుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్, ఆల్మోస్ట్ నీట్ లో కూడా సేమ్ అదే కదా. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎక్స్ట్రాగా మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్, సాంస్క్రిట్, అలానే ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇలా ఎక్స్ట్రా ఇవి కూడా ఉంటాయి. ఈ ఎక్స్ట్రా లోడ్ కూడా ఉంటుంది. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఒక పాయింట్, రియల్లీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏం చెప్తారంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్ పాస్ అయిపోతే చాలు, లేదా జస్ట్ 50% మార్క్స్ వస్తే చాలు అని చెప్పి. నిజంగా మీకు రియల్లీ బోర్డ్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోతే చాలు అని మీకు అనిపిస్తుందా? ఐ థింక్ ద ఆన్సర్ ఈస్ నో. మాకు బోర్డ్ ఎగ్జామినేషన్ లో కూడా మంచి మార్క్స్ రావాలి, మంచి పర్సంటేజ్ రావాలి అని చెప్పి. ఒక రియాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని చాలా లైట్ తీసుకోవచ్చేమో. ఎనీవేస్, నీట్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్ అండ్ ఫైనల్ ప్లాన్. కానీ ఈవెన్ దో మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో వచ్చే మార్క్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎలాగా అంటే, మీరు సమ్ ఇయర్స్ తర్వాత ఎక్కడైనా మీరు సర్టిఫికేట్స్ పెట్టాలి అంటే మీ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ పెట్టాలి. అలాంటి టైంలో యాక్సిడెంటల్ గా మీరు మీ మార్కులు చూసుకుంటే ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ నీట్ ఎగ్జామినేషన్స్ కి ముందే మీ బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఆ మార్క్స్ అనేవి ఒక బూస్ట్ లాగా పనిచేయాలి. సో మీకు ఒక స్పిరిట్ ఇవ్వాలన్నమాట. ఓకే, నేను 90% బోర్డ్ ఎగ్జామినేషన్ లో తెచ్చుకున్నాను. సో చాలా మంది స్టేట్ ర్యాంక్స్ ఇవన్నీ, సో యూజువల్ గా నీట్ చదివే వాళ్ళు చాలా మందికి స్టేట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది నాకు స్టేట్ ర్యాంక్ ఏం అవసరం లేదు, కానీ నాకు 90% ఆఫ్ ద మార్క్స్, ఆ మార్క్స్ చూడాలి, నేను ఆ ఫిగర్ చూడాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి. సో యూజువల్ గా చాలా మంది చెప్పే ప్లాన్ ఏంటంటే, బోర్డ్ ఎగ్జామినేషన్ కి లాస్ట్ 1 మంత్ ముందు చదవండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇదేమో ఎంసీక్యూ ఎగ్జామినేషన్, నీట్ జస్ట్ పబ్లింగ్ చేసేది. కానీ ఇది అలా కాదు కదా. రిటర్న్ ఎగ్జామినేషన్ 8 మార్క్స్ కింద రాయాలి, 2 మార్క్స్ కింద రాయాలి అని దానికంటూ ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రతి రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్స్ చదువుతారో సేమ్ అదే మీ నీట్ లో కూడా ఉంటుంది. నీట్, బోర్డ్ లో రెండు కొంచెం మేనేజబుల్ గా సేమ్ గానే ఉంటది కాబట్టి, సో పీవైక్యూస్ చూసుకొని, మెయిన్ గా పీవైక్యూస్ చూసుకొని, ఈ పర్టికులర్ ఎన్సీఆర్టీ నేను చదువుతున్నాను కదా, ఈ పర్టికులర్ చాప్టర్ లో బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేవి ప్యారలల్ గా మీరు మేనేజ్ చేసుకోవాలి. సో రియాలిటీలో ఏంటంటే, బోర్డ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మీకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ని కూడా ఇస్తుంది. అండ్ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ కి మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సబ్జెక్టివ్ కి మాత్రం ముందుగా దానికి కూడా ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ట్రిక్ చెప్తాను. నేను మీకు ఎప్పుడు ఏం చెప్తాను, ఎన్సీఆర్టీని చదవకండి. ఎన్సీఆర్టీ లెక్చర్ వింటున్నప్పుడు, ఎన్సీఆర్టీ చదివేటప్పుడు పక్కన ఒక నోట్స్ పెట్టుకొని రాస్తూ ఉండండి అని చెప్తానా లేదా? మినిమం డైలీ ఒక 10 పేజెస్ అన్నా మీరు రాయడం ప్రాక్టీస్ చేయాల్సిందే. బోర్డ్ ఎగ్జామ్స్ లో స్పీడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 8 మార్క్స్ ఎగ్జామినేషన్ రాయడానికి, 8 మార్క్స్ క్వశ్చన్ రాయడానికి మీకు నియర్లీ 20 మినిట్స్ టైం కావాలి. సో కొంతమంది ఈ ప్రాక్టీసింగ్ లేని వాళ్ళు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రాయడానికి 1 అవర్ తీసుకుంటారు. డయాగ్రామ్ కి బయాలజీ వాళ్ళు మెయిన్ గా ఫ్రీ హ్యాండ్ డయాగ్రామ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ రూట్ టు స్టెమ్ తీసుకోండి. అసలు మీరు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, అదే డయాగ్రామ్ మీకు 1 అవర్, 1.5 అవర్ పడుతుంది డయాగ్రామ్ మాత్రమే. అదే మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి 10 మినిట్స్ లో డయాగ్రామ్ అయిపోతుంది.
డయాగ్రామ్ వేయడం కూడా ఒక టెక్నిక్. ఎంత ఫాస్ట్ గా వేస్తున్నాము, దానికి తోడు లేబులింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక రౌండ్ వేసారు, మీరేమంటారు, మ్యామ్ నేను అమీబా వేసాను అంటారు. నేనేమంటాను, ఇది జస్ట్ నాకు రౌండ్ లానే కనిపిస్తుంది అంటారు. అంటే అది ఏంటో రిప్రజెంట్ చేసేది లేబులింగ్, డిస్క్రిప్షనే కదా. ఇలా ఈ టెక్నిక్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ తెలుసుకోవడం ఏం పెద్ద కష్టం కాదు. 2-3 ఐపీఈ క్లాసులు అటెండ్ అయితే మీకే అర్థమైపోద్ది ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ఎలా రాయాలి, నీట్ హ్యాండ్ రైటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి. కొంతమంది ఈస్ట్ లో రాస్తే వెస్ట్ లోకి వెళ్తుంది, వెస్ట్ లో రాస్తే ఈస్ట్ లోకి వెళ్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళంతా ఒక రూల్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయడము ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అంటారు కదా, మనం డాక్టర్ అయ్యాక కావాలంటే ఆ డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ రాసుకోవచ్చు, కానీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ లోనే అలా రాస్తే కష్టం కదా. సో కాబట్టి ఏ క్వశ్చన్ కి ఎంత రాయాలి, ఏ డయాగ్రామ్స్ చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, మీరు బిగినింగ్ నుంచే, ఇప్పుడు ఈ మంత్ ఇది సెప్టెంబర్, దాని తర్వాత అక్టోబర్ నుంచే మీకు కొన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అని, లేకపోతే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ అని పెట్టినప్పుడు దయచేసి ఆ ఎగ్జామ్స్ ని స్కిప్ చేయకండి. చాలా మంది చేసే తప్పేదే, బోర్డ్ ఎగ్జామినేషన్స్ కదా నేను నీట్ కి చదువుకోవాలి అని చెప్పి. ఆ 3 అవర్స్ మీకు ఏం కాదు. ఆ 3 అవర్స్ లో కూడా నీట్ కి సంబంధించిన కంటెంట్ కొంత రాస్తున్నాను అని అనుకోండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సేమ్ ఇంచుమించు కొంచెం అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. బోర్డ్ ఎగ్జామ్స్ లో లిటన్ గా రాసి అది గుర్తుపెట్టుకుంటున్నాను అని అనుకోండి, బికాస్ మెమరైజింగ్ ద పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, బోర్డ్ ఎగ్జామినేషన్స్ కి మీరు బట్టి పట్టకండి. సో మాక్సిమం ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీ స్టైల్లో కాన్సెప్ట్ ని ఎలా ఎలాబరేట్ చేస్తారో అది మాత్రం రాసుకున్నా సరిపోతుంది. అండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో ఉండే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ అనేది ఒక బ్యాగేజ్ లాగా ఉంటది అనమాట. సో సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మాక్సిమం ఏంటంటే క్లాసెస్ లోనే కవర్ చేయడానికి ట్రై చేయండి. క్లాసెస్ లో ఎలాగా అంటే యూజువల్ గా చాలా కాలేజెస్ లో మీకు లాంగ్వేజెస్ క్లాసెస్ వీక్లీ 2 or 3 ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మంత్ నుంచి ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటప్పుడు ఆ లాంగ్వేజ్ క్లాసెస్ జరిగేటప్పుడే ఏ క్వశ్చన్స్ నేను చదువుకోవాలి అవన్నీ చూసి పెట్టుకోండి. అండ్ ఆ రోజే మీరు ఆ లాంగ్వేజ్ అయిపించడానికి ట్రై చేయండి. సో లాస్ట్ 1 month ముందు చదివిన లాంగ్వేజెస్ చాలు. దిస్ ఇస్ ద హానెస్ట్ ట్రూత్. 1 month సరిపోతుంది. 1 month ముందు మీరు ఒకసారి లాంగ్వేజెస్ తీసుకొని ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకొని రాసుకుంటే చాలు. కానీ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ హాల్ కే వెళ్ళి నేను రాస్తాను అంటే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ 3 hours మీకు చాలా హెక్టిక్ గా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళేమో ఫాస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఆ 3 hours మనకి ఏం చేయాలో తెలియదు. కాబట్టి ప్రయర్ గా ప్రాక్టీస్ చేసుకోండి. సో వచ్చే మార్కుల్ని మనం ఎందుకు వదులుకోవాలి. అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సేమ్ చాప్టర్స్ ఉంటాయి కదా, సేమ్ నేను చెప్పినట్టే సేమ్ చాప్టర్స్ లో ఉండే ఎన్సీఆర్టీ లోను, తెలుగు అకాడమీ బుక్స్ లోను ఉండే సేమ్ పాయింట్స్ ని గ్యాదర్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్స్ ఏమేమి ఉంటాయో వాటిని సెపరేట్ చేసుకోండి. సో టైం పడుతుంది కొంచెం ఇలాంటివి వెరిఫై చేసుకోవడానికి. మోస్ట్లీ ఏంటంటే నీట్ రాసే వాళ్ళు ఈఏపీ సెట్ కూడా రాస్తారు కాబట్టి దానికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ మీకు ఎక్కువ అవుతుంది కదా. అండ్ ఫస్ట్ నుంచే ప్రయర్ నుంచే సేమ్ చాప్టర్స్ చూసుకుంటూ ఉండండి వాటికి ఎలా రాయాలి అని చెప్పి. దానివల్ల మీకు కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. బయాలజీ వాళ్ళకి బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సేమ్. ఇప్పుడు మీరు ఫిజిక్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, కెమిస్ట్రీలో కూడా అలాగే. అలాంటివి ఫస్ట్ నుంచి కొంచెం చూసుకుంటూ ఉండండి, రఫ్ గా అయినా చూసుకుంటూ ఉండండి. అండ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, పీవైక్యూస్ ఆర్ గోల్డ్ మైన్స్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో మనకి నీట్ లో ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ బోర్డ్ ఎగ్జామినేషన్ లో 5 years 2 years రిపీట్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ అవే వస్తాయి. బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్ ఎగ్జాక్ట్ గా అదే వస్తుంది తెలుసా. ఈ చాప్టర్ నుంచి 8 marks వస్తుంది అంటే ఆ చాప్టర్ నుంచే వస్తుంది. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి పీవైక్యూస్ ని మనం గోల్డ్ మైన్స్ అని పిలుస్తున్నాము. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూస్ చదవకుండా అన్ని క్వశ్చన్స్ చదివేసేసి ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ లేకుండా చదివితే మాత్రం బోర్డ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెక్టిక్ టు యూ. సో కాబట్టి పీవైక్యూస్ చాలా సింపుల్ తెలుసా. పీవైక్యూస్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఒక క్వశ్చన్ మీరు ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎ టాపర్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్ ఆల్సో యు స్టార్ట్ ప్రాక్టీస్ రైటింగ్ దట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ రోజు హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ మీరు నీట్ చెప్పారు మీకు, అదే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో నాకు బోర్డ్ ఎగ్జామినేషన్ లో పీవైక్యూస్ గా ఎక్కువగా ఏ క్వశ్చన్ అడిగారు దాన్ని ప్రాక్టీస్ చేయండి. మలేరియా గురించి, అలానే ఎంటమీబా హిస్టోలైటికా, ఈ క్వశ్చన్స్ కి యొక్క డయాగ్రామ్స్ అంతే. ఆ రోజు అయిపోయింది కదా, బోర్డు కూడా ప్యారలల్ గా అయిపోయింది కదా మీకు. అండ్ సో ఎవరైనా చెప్పినా లాస్ట్ 1 month ఈస్ ఫార్ ఎనఫ్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఇప్పటి నుంచే. మాక్సిమం ఈ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్ మీ కాలేజెస్ లో పెట్టినప్పుడు తప్పకుండా రాయడానికి ట్రై చేయండి. ఆ ప్రాక్టీస్ మీకు ఖచ్చితంగా అవసరం. రిటర్న్ ప్రాక్టీస్ అవసరం. విత్ ఇన్ 3 hours ఆఫ్ టైమ్ లో మీరు పేపర్ ని రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మార్క్స్ కూడా మీకు చాలా ఎనర్జీని ఇస్తాయి. సో మిమ్మల్ని నీట్ ఎగ్జామినేషన్ కి చదవడానికి ఇంకా మీకు ఎనర్జెటిక్ గా ఉంటుంది తెలుసా. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు
440కి 435 వచ్చింది, ఓకే, ఇది అదొక బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. అందరు మిమ్మల్ని అడగడము ఎంత వచ్చింది బోర్డ్ ఎగ్జామినేషన్స్ కానీ. సో ఈవెన్ దో ఇంకొక పాయింట్ కూడా, ద కాంట్రాస్టింగ్ పాయింట్ ఈస్, మీరు బోర్డ్స్ అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా మాక్సిమం మోర్ దాన్ 50% మార్క్స్ వచ్చినా గానీ మీకు నిజంగానే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ బోర్డ్ అండ్ నీట్ ప్యారలల్లీ, బట్ స్టార్టింగ్ నుంచే ఒక గ్లాన్స్ గా చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆ క్వశ్చన్స్ ఓపెన్ చేసి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ కదా, దట్ మెథడ్ ఈస్ క్వైట్ డిఫరెంట్. సో మెయింటైన్ ద బోర్డ్స్ ఆల్సో, అవి కూడా ఇంపార్టెంట్. ఒకేసారి డైరెక్ట్ గా నేను గేమే ఆడతాను అంటే కష్టం. నెట్ ప్రాక్టీస్ ఉండాల్సిందే. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా గేమ్ ఆడడం ఎవరికైనా కష్టమే కదా, ఈవెన్ దో ఇట్స్ అ వెరీ ఈజీ థింగ్ ఆల్సో. సో గైస్, ఐ థింక్ యూ గాట్ ఇట్. సో కాబట్టి ప్రయర్ గా అన్ని ప్లాన్ చేసుకోండి బోర్డ్ ఎగ్జామినేషన్ కి కూడా. మీ బోర్డ్ ఎగ్జామినేషన్ టైంలో కూడా మీ వేదాంత ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీ బోర్డ్ ఎగ్జామినేషన్ కి క్వశ్చన్స్ ఏమన్నా కష్టంగా అనిపిస్తే మన ప్లేలిస్ట్ లో లాస్ట్ ఇయర్ మనం చేసిన బోర్డ్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తుంది. అందుకే లాస్ట్ వరకు చూడమని చెప్పాను. కాబట్టి ఆ ప్లేలిస్ట్ మీరు చూసుకుంటే చాలు. బాటనీ ప్లేలిస్ట్ ఉంది, జువాలజీ ప్లేలిస్ట్ ఉంది. 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ రిపీటెడ్ క్వశ్చన్స్, అవి చూసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నా పర్వాలేదు. చాలా మంది బోర్డ్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా రాయడానికి మెయిన్ సీక్రెట్ ఏంటి తెలుసా? వాళ్ళు ఎగ్జామ్ కి ముందు ఒక 10 days ముందు నుంచి ఈ వీడియోస్ అన్ని చూడడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి రిపిటేటివ్ గా విని 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 రాసేస్తారు, ఏ పాయింట్ రాయాలి ఏ పాయింట్ రాయకూడదు అని చెప్పి. యాజ్ యూజువల్ మీకు తెలియాల్సిందల్లా MVSAT గురించి, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఈ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ మీరు తీసుకోవాలి అంటే జస్ట్ రిమెంబర్ ద డేట్స్. ఆఫ్లైన్ డేట్స్ వచ్చేసరికి నాన్న 4th, 5th, 11th, 12th of October. మీ దసరా తర్వాతే జరుగుతుంది కాబట్టి దసరా టైంలో మీరు కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్ సిలబస్సే ఉంటుంది. మీకు ఎక్స్ట్రాగా ఏమి అవుట్ ఆఫ్ సిలబస్ ఇలాంటివి ఏవి ఉండవు. ఓకే, సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి MVSAT గురించి. 4th, 5th and 11th and 12th of October. సో ఇవి ఆఫ్లైన్ డేట్స్ అనమాట. అండ్ ఇవి రాయడం వల్ల నేను యాజ్ యూజువల్ రోజు చెప్పినట్టే 2.5 lakhs మెంబర్స్తో మీరు కంపీట్ చేయొచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఏ ర్యాంక్ వస్తుంది, అండ్ మీరు ఏదైనా నేషనలైజ్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు మీరు రాయగలుగుతున్నారా లేదా, 3 hours ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా. సో ఇలాంటివన్నీ మీకు చాలా క్లియర్గా తెలుస్తాయి కాబట్టి తప్పకుండా MVSATకి అయితే అపియర్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు చాలా ఈజీ అవుతాయని కోరుకుంటూ మీ సంగీత మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.